ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో తెలంగాణ మత్స్యకారులు మత్స్యకార కార్మిక సంఘం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులు మెట్టు సాయి కుమార్ గారు చైర్మన్, అదేవిధంగా మా సోదరులు జ్ఞానేశ్వర్ గారు చైర్మన్, మత్స్యకార కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మత్స్యకార సంఘం, మీరు ఎప్పటి సంఘం అడుగుతున్నటువంటి సంఘం, ఆ సంఘానికి సీనియర్ నాయకుడు జ్ఞానేశ్వర్ గారు అయ్యారు, అదేవిధంగా సాయి కుమార్ అయ్యారు, అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్న చైర్మన్ గారు, కౌన్సిలర్లు, మా ఎక్స్ఎంపీ జయమ్మ గారు, వేదిక మీద చాలా మంది ఉన్నారు. అందరికీ వైఎస్ఎంపీ కౌన్సిలర్లు, ఇక్కడ ఉన్న పెద్దలు, మత్స్యకార సంఘం నాయకులు, కార్మిక నాయకులు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి బాలకృష్ణ గారు, పద్మ గారు, శంకర్ గారు, అదేవిధంగా సిద్ధేశ్వర్ గారు, చాలామంది ఈ సంఘానికి సంబంధించినటువంటి ఉపాధ్యక్షులు ఉన్నారు, సెక్రటరీలు ఉన్నారు, జాయింట్ సెక్రటరీలు ఉన్నారు, ఈ నాయకులు ఉన్నారు. అందరికీ వేదిక మీద ఉన్న మా సోదరులందరికీ సోదరులకు పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలుపుతూ, మా మత్స్యకార సోదరులే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో ఏ గ్రామానికి వెళ్ళినా మా ముదరా సోదరులు ఎక్కడికి వెళ్ళినా ప్రతి గ్రామంలో బ్రహ్మాండంగా వాళ్ళు ఏదైనా ఉంటే స్పందిస్తారు. పెద్ద ఎత్తున నాతో పాటు కూడా తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది దానికి ఉదాహరణ మా జయమ్మ గారు తిరుగుతున్న మహిళలలో నేను రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్గానే చేసినాను. ఆమె మరి మంచి వక్త, బాగా మాట్లాడుతుంది, నాకు కూడా చాలా విషయాలు చెప్తుంటుంది. అందుకే ఈరోజు మీ అందరూ కూడా మా సోదరి ఉన్నారు, ఇక్కడ మా సోదరులు ఉన్నారు. ప్రతి దగ్గర కూడా మీరు కూడా అందరినీ కూడా రాజకీయంగా ఒక్క మత్స్యకార సంఘంలో ముదిరా సంఘాలలో కాకుండా రేపు వచ్చేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే ఎన్నికల్లో, లోకల్ బార్ ఎన్నికల్లో మా ముదిరా సోదరులందరినీ కూడా ప్రతి గ్రామంలో నిలబెట్టే ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా, అదేవిధంగా మీరందరూ, మీకు అందరికీ తెలుసు, గడిచిన 10 సంవత్సరాలు వెంకటేష్ వేదికమ్మా, గడిచిన 10 సంవత్సరాలు దాచుకుంటాం, గడిచిన 10 సంవత్సరాలు మనం ఆశపడ్డాం. తెలంగాణ రాష్ట్రం వస్తే పేదవాళ్ళ బతుకులు బాగుపడతాయని, తెలంగాణ రాష్ట్రం వస్తే మన నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ రోజు ఉండే ముదిరా సోదరులకు బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఇస్తామని ఎన్నో మాటలు చెప్పినారు. కానీ ఉన్న అవకాశం ఒక్కరుంటే తీసేసినటువంటి పార్టీ ఉన్న పార్టీ మీరు చూసినారు. మీ అందరూ ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 4 ముదిరా సోదరులకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఏదో మనం మేము చేసి పెడుతున్నాము అన్నంత మాత్రాన మీరు గొప్పవాళ్ళు కాదు. కానీ మీకు ఏదైనా చేసి నిలబెట్టి మిమ్మల్ని గెలిపించుకుంటేనే ఆ రాజకీయ పార్టీలకు మనుగడ ఉంటుంది అనేటువంటి మాట కూడా మీకు నేను మనవి చేస్తున్నా. నాకు తెలుసు, మరి ఇబ్రాహీంపట్నంలో చాలా మంది రోజు నాతో మాట్లాడుకుంటారు, చాలా మంది నాతో ఉంటారు. వాళ్ళని అందరినీ కూడా అన్ని విధాలా ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఆలోచన నేను ఎప్పుడు చేస్తుంటా. గడిచిన 15 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి ఇబ్రాహీంపట్నం, యాచారం, మంచాల ప్రాంతాలు మాత్రమే నాకు కొత్త. కానీ 10 లక్షల ఓటర్లు ఉన్న మలకపేట నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా. 4 నియోజకవర్గాలని ఇబ్రాహీంపట్నం ఈరోజు నాకు చిన్న నియోజకవర్గం. కానీ హైదరాబాద్ నగరానికి ఆమడ దూరంలో మనం ఉన్నాం. మన గ్రామాలు బాగుపడలేదు, మన పేదవాళ్ళు బాగుపడలేదు.
తెలంగాణ వచ్చిన తర్వాత మేము ఏదో చేస్తామన్నాం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నాం, పేదలకు పెంచిళ్ళన్నాం, పేదలకు ఏమేమో చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఏం చేయలేదు. కానీ మన తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది పేదరికం ఉంది, ఈ పేదరికంలో ఉన్న పేదవాళ్ళను బయటికి తీసుకురావాలి, వాళ్ళకి అన్ని విధాలు ఆదుకోవాలని తెలంగాణ వస్తే తెలంగాణలో ఇచ్చింది ఏం లేదు, అప్పులు మాత్రం 7 లక్షల కోట్ల రూపాయలు చేసిందని మొన్న ఎన్నికల ముందు మేము చాలా క్లియర్గా పేదవాళ్ళకు ముందుగా అన్ని వసతులు కల్పించాలని సోనియా గాంధీ గారు వచ్చి అనౌన్స్ చేస్తే ఈరోజు మీరు చూస్తున్నారు. ఆ అనౌన్స్మెంట్ లో 6 పథకాలు మేము ఇస్తామన్నాం. మహిళలు ఆర్టీసీ బస్సులు తిరిగితే ఉచితంగా ఇస్తామన్నాం. అదేవిధంగా 200 యూనిట్ల కరెంట్ ఇస్తామన్నాం. రేపు రాబోయే రోజుల్లో మహిళలకు మేము బ్రహ్మాండంగా వాళ్ళ యొక్క సొసైటీల ద్వారా లోన్ ఇవ్వబోతున్నాం. వాళ్ళకు రాబోయేటువంటి రోజుల్లో ప్రతి కుటుంబంలో ఈ ఒక్క సంవత్సరంలోనే 3,500 ఇల్లు కట్టించబోతున్నాము. 10 సంవత్సరంలో ఇబ్రాహీంపట్నంలో ఒక్క ఇల్లు కూడా కట్టినటువంటి దుర్మార్గులు మా మీద ఈరోజు మాట్లాడుతున్నారు. పేదవాళ్ళ కోసం మేము మాట్లాడుతున్నాం. 600 100 3,500 ఇల్లు ఈ సంవత్సరం కట్టి తీర్తామనేటువంటి మాట కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇట్లే కాదు, రేపు 1వ తారీఖు తర్వాత ప్రతి ఇంటికి కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం. ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబంలో 2 3 కొడుకులున్నా వాళ్ళకి ఇల్లు లేకపోతే ఇల్లు ఇవ్వబోతున్నాం. వాళ్ళకి పింఛన్లు ఎవరికైతే లేవో వాళ్ళకి ఇవ్వబోతున్నాం. ఏ మాట చెప్పినామో 7 లక్షల కోట్లు అప్పులున్నా సరే ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉండాలని మన రైతాంగానికి 31,000 కోట్ల రూపాయల 2 లక్షల రూపాయల వరకు రుణం మాఫీ చేసినాం. ఇవన్నీ ఆలోచన లేకుండా తెలంగాణ తెచ్చి మేమిచ్చిన తెలంగాణలో వాళ్ళు మాట్లాడి వాళ్ళ కుటుంబం బాగుపడ్డది, వాళ్ళు బాగుపడ్డారు తప్ప పేదరికం ఎక్కడ కూడా బాగుపడలేదు. ఈరోజు నాకు చాలాసార్లు నాకు శంకర్ అయితే నరసింహ శంకర్ చాలా సందర్భాల్లో ఈ యొక్క చెరువుల మీద కుంటల మీద కూడా అవకాశం లేదు. మేము ఇవ్వడానికి మాకు అవకాశం ఉంది, తీసుకోవడానికి మీకు అవకాశం ఉంది. అది మేము చేసి తీరుతామనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే మీకు కుల వృత్తి, మీరు బతుకులేరు. పేదరికంలో ఉన్న మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదవాళ్ళ కోసం మేము ఇవన్నీ కూడా ఆలోచించాము. దాన్ని అనుగుణంగానే ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రా అని తెచ్చి హైదరాబాద్ నగరం చుట్టూ కానీ రంగారెడ్డి జిల్లాలో ఉన్న చెరువులు కుంటలు కబ్జా అయితే రేపు మనకు మరగడ ఉండదు అని ఎంత పెద్ద ఇప్పటికే 1,000 కోట్ల రూపాయల ఆస్తులను ఈరోజు ఎవరు కట్టుకున్నా పర్వాలేదు, కానీ పేదలకు నష్టం జరుగుతుంది. ఇవన్నీ కుంటలు చెరువులు కబ్జా చేసి ఈరోజు వెనుక ముందు లేకుండా తీసేసే సంగతి మీరు అందరూ చూస్తున్నారు. ఎవరన్నా పేదవాళ్ళని నింద కట్టుకుంటే వాళ్ళకు మరొక స్థలమైన ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించి పంపుతాం తప్ప పేదవాళ్ళను ఎవరిని కూడా ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత కూడా మాది అని ఒక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. ఎవరైనా కబ్జాలు పెట్టి అమ్ముకుంటే తప్ప, కబ్జాలు పెట్టి దున్నుకోకుంటే దున్నే పొలాలు ఉంటే కూడా ఏమంటలేము. కానీ కబ్జాలు పెట్టి వాళ్ళ చేతుల్లో తీసుకొని నీళ్లు రాకుండా చేస్తే వీటన్నిటిని కూడా తీసే కార్యక్రమమే హైడ్రా అనే కార్యక్రమం. ఈరోజు నాకు ఉదయం ఇబ్రాహీంపట్నంలో కొంతమంది అయ్యా మా ఇల్లు పోతాయి అంటే మీ పేదవాళ్ళు ఉండే ఒక్క ఇల్లు కూడా పోకుంటే చూసే బాధ్యత నాదే అని ఈరోజే చెప్పిన. అది కాపాడే బాధ్యత తప్పకుండా నా మీద ఉంటుంది. నిజంగానే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరుగుతుంది అనుకుంటే వాళ్ళకు కొత్త ఇల్లు కట్టించిన తర్వాత వాళ్ళని పంపుతాం తప్ప వాళ్ళను అప్పటికప్పుడు బయటికి పంపమని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవన్నీ ఆలోచన ఉండాలి, చేసే గుణం ఉండాలి, చేసే పట్టుదల ఉండాలి. అందుకే ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు సెక్రటేరియట్లో కూర్చొని ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈరోజు మనం ఒకసారి ఆలోచించండి, 10 సంవత్సరాలు
మనకు ఒక్క రోజు కూడా ఒక ముఖ్యమంత్రిని కలవాలంటే మీకే కాదు మాకు కూడా దొరికే వాళ్ళు కాదు. ఈరోజు ముఖ్యమంత్రిని కలవాలంటే గంట సేపట్లో ఎవరిపైనా కలిసే పరిస్థితిని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఈరోజు నేను ఎమ్మెల్యేనైనా అంటే రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో 32 సీట్లు ఉంటే మీరందరూ నన్ను పెద్ద మెజార్టీతో 41,000 మెజార్టీతో 32 సీట్లలో ఒక్కడే గెలిచిన అయినా మేము భయపడలేము. ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నాం, ప్రభుత్వాన్ని తెచ్చినాం. రేపు ప్రభుత్వం అంటే నాదో లేకపోతే ముఖ్యమంత్రి కాదో కాదు. ఇది ప్రభుత్వం అంటే మీ అందరి యొక్క శక్తితో వచ్చిందే ఈ ప్రభుత్వము. అందుకే మేము ప్రజా పాలనని పెట్టి ప్రజల కోసం పాలన చేస్తున్నాం ఈరోజు అనేటువంటి విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవన్నీ చూస్తుంటే మనం నిజంగా రాష్ట్ర సదస్సు అయినా సరే మీరు ఇబ్రాహీంపట్నంలో పెట్టిరు. ఇబ్రాహీంపట్నం హైదరాబాద్ నగరానికి ఈరోజు అవుటర్ రింగ్ రోడ్డుకు 10 కిలోమీటర్ల దూరం కూడా లేదు. కానీ ఇప్పటికీ పేదరికం, ఇప్పటికీ రెక్కాడితే డొక్కాడినటువంటి పేద ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఇంకా గ్రామాలకు పోతే వాళ్ళు తినడానికి కూడా తిండి లేనటువంటి ప్రజలు ఇక్కడ ఇంకా ఉన్నారు. నిజంగా నేను ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. నేను హైదరాబాద్లో రంగారెడ్డిలో ఎమ్మెల్యేగా ఉన్నా ఇంత పేదరికం ఉన్న మండలాలు, ఇంత పేదరికం ఉన్నటువంటి ప్రజలు రంగారెడ్డి జిల్లాలోనే లేరు. ఆ విషయాన్ని నేను గుర్తించి ఈరోజు పేద ప్రజల భూములను అమ్మడానికి వీల్లేదని, పేద ప్రజల భూములను ముందుకోవడానికి లేదని ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని భూములను మీకు ఇప్పిస్తామని ప్రజలందరికీ చెప్పుకుంటూ వస్తున్నటువంటి సంగతిని కూడా మీరు చూశారు. అందుకే మేము పేద ప్రజల పక్షాన మేము ఉంటాం. ఇప్పుడే సాయి కుమార్ గారు చెప్పినట్టు కానీ మన జ్ఞానేశ్వరి చెప్పినట్టు కానీ మీకోసం మేము ఉన్నాం, మీకు అండగా మేము ఉంటాం, మీకు తోడుగా మేము ఉంటాం. రేపు ప్రభుత్వంలో మీకు ఉండేటువంటి బాధ్యత ఇచ్చే బాధ్యత కూడా మేమే తీసుకుంటామని చెప్పి తెలియమనుకుంటూ ఈరోజు ఈ రాష్ట్ర సదస్సుకు మన సోదరులు అడిగినటువంటి కొన్ని ఉన్నాయి. మత్స్యకారుల కోసం పింఛన్ల గురించి అడిగిన 50 సంవత్సరాలకు చేప పిల్లల నగదులు బదిలీ ఇవ్వాలని చెప్పారు. నగదు బదిలీ అదేవిధంగా మీకు ఒక ఫిష్ మార్కెట్ ఇవ్వాలని మేము ఫిష్ మార్కెట్ తప్పకుండా కోయడాలో కట్టేటువంటి ఫిష్ మార్కెట్లో బ్రహ్మాండమైనటువంటి మార్కెట్ కట్టి మీకే అప్పచెప్పామని చెప్పి సందర్భంగా నేను మనం చేస్తున్నాం. ఆడ 350 కోట్ల రూపాయలు ఇప్పటికే మాకు మార్కెట్ కట్టడానికి డబ్బులు ఉన్నాయి. ఇంకొక 1000 కోట్లు అయినా సరే బ్రహ్మాండంగా కడదామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అందులో అందరినీ ఇన్వాల్వ్ చేసే కార్యక్రమం ఇక్కడ ఉండేటువంటి మత్స్యకారులు కావచ్చు, గొర్రెల కాపర్లు కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి పౌల్ట్రీ ఫార్మర్స్ కావచ్చు, అందరినీ కూడా అందులో ఈ యొక్క మార్కెట్లో పెట్టాలనేటువంటి ఒక ఉద్దేశాన్ని తీసుకోబోతున్నామనేటువంటి మాట కూడా మీకు మనవి చేసుకుంటూ ఈరోజు మరి మత్స్యకార సోదరులు ఏర్పాటు చేసే కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మీ అందరినీ పేరు పేరున హృదయపూర్వకంగా అభినందిస్తూ మీ అందరికీ ఆకలిస్తున్నట్టుంది. మీ అందరికీ లేట్ అయింది కాబట్టి మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నా. జై అదేవిధంగా ఎవరైనా అడ్డం పెట్టిందంటే నాకు చెప్పు, ఇమీడియట్గా తీసే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ మీకు అందరికీ అండగా ఉండే